Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగడపల్లి యూట్యూబ్ ఛానల్. నిన్న ఒక వీడియో పెట్టాను. ఆ సిబిల్ కి ప్లస్ దీనికి సంబంధం ఏంటని చెప్పేసి చాలా మంది అడిగారు. సిబిల్ లో మాకు కూడా రిఫ్లెక్ట్ అవుతుందన్న, మాకు కూడా రిఫ్లెక్ట్ అవుతుందన్న, మేము ఏం చేయాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. బికాస్ దీని అంతటికి కారణం ఏంటంటే కొంత చెప్పాలంటే మన గవర్నమెంట్ కూడా ఉంది. దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడితే మన మీద నెగటివ్ గా చేసే ఇంపాక్ట్ ఉంది. అలాగే మనం చూస్తున్నారు కదా ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది, రాజకీయాలు ఎలా నడుస్తున్నాయని తెలుగు రాష్ట్రాల్లో అట్లాగే నడుస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ అనేది తీసుకుంటాను. కాకపోతే దానికి కావాల్సినది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా హ్యూజ్ సపోర్ట్ కావాలి. హ్యూజ్ సపోర్ట్ మీన్స్ మీ యొక్క సబ్స్క్రిప్షన్, అలాగే మీ లైక్, అలాగే మీ షేర్ అనేది ఉంటేనే మనం దీని మీద ఏమన్నా చేయడానికి అయితే అవుతుంది అనమాట. ఈ రోజు ఒక చిన్న కథ తీసుకొచ్చాను మీ ముందుకి. ఈ కథకి సొల్యూషన్ కూడా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇలాగా ఇబ్బంది పడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కానీ అది నా పరిధి దాటింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక సొల్యూషన్ కింద కామెంట్ రూపంలో ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి విజయవాడ అందరికి తెలిసిందే కదా. విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు, విజయవాడ నుంచి సత్తుపల్లి రోడ్ లో ఉంటది అనమాట ఒక పల్లెటూరు. అక్కడ చిన్న దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఒక చిన్న ఇల్లు, దాంట్లో ఒక చక్కని ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఇద్దరు ఆడపిల్లలు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, యూజ్ గా ఇప్పుడు చూసుకునే ఉన్నాం మనకి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అది కామన్ అయిపోయింది. నవ్వే డేస్ ఇవన్నీ కామన్, రెగ్యులర్ గానే ఉంటుంది. కానీ అమ్మాయి చేసిన మిస్టేక్ ఏంటంటే రాంగ్ పర్సన్ ఎంచుకోవడం. ఆ రాంగ్ పర్సన్ ఏం చేశాడయ్యా అంటే, ఈ అమ్మాయి ఎలాగో పాపం వాడితో తిరుగుతుంది, అన్నిటికీ ఆల్మోస్ట్ సమర్పించేసుకుంది, అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. జీవితం అలా గడిచిపోతుంది. ఎంజాయ్ చేస్తున్నారు, పబ్బులకి వీటికి వాటికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అది అయిపోయిన తర్వాత వాడికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. పని పాట మానేసి పిల్ల చుట్టూ తిరుగుతుంటే ఏమవుతుంది, వాడికి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చు. ఫస్ట్ వాడి పేరు మీద లోన్స్ తీసుకుని దాదాపు ఒక 7 లక్షల రూపాయలు ఏమో లోన్స్ తీసుకున్నాడు. ఏవి మన మనీవి, ఎంపాకెట్, ఇలాంటి యాప్ తీసుకున్నాడు. అది అయిపోయిన తర్వాత వాడి దగ్గర ఉన్న డబ్బులు మరి ఈఎంఐ కట్టాలి అంటే వీడికి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. వీడేదో ఎక్కడో షాప్ లో పని చేస్తున్నాడు. వీళ్ళకి ఆల్మోస్ట్ 14 to 8 ఏదో వస్తుందంట శాలరీ. ఏదో సంథింగ్ పెద్ద షాప్ లో పని చేస్తున్నాడు. ఆ వీడికి వచ్చే శాలరీ వచ్చేసరికి ఏదో 20,000 వేసుకోండి, వాడి కట్టే ఈఎంఐ వచ్చేసరికి 40,000 అయింది. అది ఏం చేయాలి అర్థం కాక ఈ పిల్ల పేరు మీద కూడా లోన్ తీశాడు. ఈ పిల్ల పేరు మీద లోన్ తీసేసి ఆ పిల్ల కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆ అమ్మాయి సంపాదన, వీడి సంపాదన మొత్తం ఈ లోన్లు కట్టడానికి వెళ్తుంది. మరి ఇంట్లో డౌట్ వస్తుంది కదా, ఏంటి సిచ్యువేషన్, ఏం జరిగిందని చెప్పేసి. అయితే వీళ్ళు పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేశారు, కొంచెం సీరియస్ అయిపోయి మీరు బయటకు వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి కొంచెం దుర్భాషలు ఆడి వాళ్ళని బయటికి నెట్టేశారు. మరి బయటికి నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా చెప్పండి కింద కామెంట్స్ రూపంలో. బయటికి నెట్టేశారు. వీళ్ళిద్దరు ఎలాగే ఉన్నాయి, మీరు ఆడనా చావని అని చెప్పి వాళ్ళిద్దరిని బయటికి పంపించేశారు. ఆఫ్టర్ దాట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఒక చక్కగా ఒక ఫ్యామిలీని అదేనే చేసుకున్నారు, అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఏదో ఒక రూమ్ లో ఉంటున్నారు. ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మొత్తం ఎగ్గొట్టేసి ఫ్రెష్ గా వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు. లైఫ్ స్టార్ట్ చేసినంత మాత్రాన వాళ్ళ లైఫ్ సాఫీగా జరిగిందా అంటే కాజ్ ఏంటంటే అప్పులో ఇంటి మీద రావటం. వై అంటే ఇప్పుడు ఏదో 7 days ఆప్స్ అంటే ఎగ్గొట్టేసి లైఫ్ ఏదో రిఫ్రెష్ గా స్టార్ట్ చేసామంటే కుదరదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, తీసుకుంది రెగ్యులర్ యాప్స్ లో వీళ్ళు ఇంటికి రావడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరుగా ఒక 6 months అవ్వగానే ఒక్కొక్కరుగా వాళ్ళ ఇళ్ళకి రావడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలానా చోట ఉన్నారని చెప్పి తల్లిదండ్రులే వాళ్ళ అడ్రస్ చూపించడం వల్ల వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని విపరీతంగా హెరాస్ చేసి చాలా ఇబ్బందులు గురి చేశారు. ఇక్కడ మేజర్ గా ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. ఫస్ట్ స్టార్టింగ్ మేజర్ ప్రాబ్లమే నా ఒపీనియన్ ప్రకారం. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నప్పటికీ కూడా తప్పు చేస్తున్నారు, తప్పు చేయట్లేదు అనట్లేదు. కానీ ఇప్పుడు తప్పు చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ తప్పును సరిదిద్దాలే కానీ దాన్ని ఇంకా పెద్దది చేసి, ఇప్పుడు ఏం జరిగిందంటే పెద్దది అవ్వడానికి గల కారణం ఏంటంటే, సింపుల్ గా అమ్మాయి అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసి చేసుకుంటే ఏమవుతుంది, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. చూడండి వాళ్ళ లైఫ్ ఎలాగేందంటే, ఒక చిన్న లవ్ లో దూరి లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ పెళ్లి చేసుకుని అప్పులు పాలైపోయి నానా సంకలం నాకి చివరికి తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ పెట్టి మళ్ళీ వీళ్ళు ఇంకా నయం ఏంటంటే, ఆ కడుపులో ఉన్న బేబీ కూడా బయటకు వస్తే వీళ్ళు ఇంకా నరకం అనుభవించాలి. ఎందుకంటే వీళ్ళకి వచ్చే శాలరీస్ కానీ అక్కడ ఉద్యోగాలు కూడా తీసేస్తారు. వై బికాస్ అంటే వీళ్ళు ఆ అదర్ షాపుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళే తల్లిదండ్రులే వెళ్ళి చూపించడం, వీళ్ళు ఆ షాపుల్లో అక్కడ గొడవ చేయటం వల్ల వాళ్ళు అక్కడ నుంచి కూడా తీసేస్తే కూలీ నాలుగు చేసుకుంటారు అనమాట. ఏదో టాపీ పనికి వీటికి వాటికి వెళ్ళి అలా కూడా చేస్తున్నా కానీ వాళ్ళకి ప్రశాంతమైన జీవితం అనేది లేకుండా పోయింది. దయచేసి ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని నేను చెప్పను. ఎందుకంటే చేసుకోవచ్చు, చేసుకునేది కూడా ఖచ్చితంగా మీరు సెటిల్ అయిన తర్వాత చేసుకోండి. సెటిల్ అవ్వక ముందే చేసుకుంటే చాలా ఇబ్బంది పడాలి.
ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది చాలా మందికి సులువులాగా అనిపించచ్చులే, కానీ దగ్గరుండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గనక వింటే, మనం చూస్తే గనక కళ్ళం నీళ్లు కారుతాయి. ఎందుకంటే వాళ్ళు చేశారు, తెలిసో తెలియకో తప్పు చేశారు. వాళ్ళు తెలిసి తెలియని వయసు 100% వాళ్ళకి తెలియదు పాపం. ఆ తెలియని ఆ వయసులో వాళ్ళు చేసిన మిస్టేక్ అనేది మిస్టేక్ కాదనేది నా ఫీలింగ్. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఈ 7 days యాప్స్ లో లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకున్నంత మాత్రానే మీ ప్రాబ్లమే రాదు. కానీ ఈ 2000 రూపాయలకి 3000 రూపాయలకి పదే ఫోన్ చేయటం, వాళ్ళతో చెప్పించుకోవద్దు అనేది నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వన్ థింగ్ వచ్చేసరికి, చాలా మందికి సివిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ సివిల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో, సివిల్ ప్రాబ్లం అంటే ముందుగా చెప్తున్నా, 7 days యాప్ లో లోన్ తీసుకున్న వాళ్ళు సివిల్ లో గనక రిఫ్లెక్ట్ అయితేనే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి, ఫర్దర్ గా నేను ఇంకో 2వ ఛానల్ స్టార్ట్ చేశానండి. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. దాని గురించి, దాని యొక్క ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో వస్తాను. కనీసం ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. దయచేసి 100 మంది సబ్స్క్రైబర్స్ ఇస్తాను ఆశిస్తున్నాను. ఇంకొక మేజర్ గా ఏంటంటే, ఇంకా మీ సమాజంలో, ఇప్పుడు మన సమాజంలో జరిగేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ ని మీకు తెలిస్తే మాకు మీ ఫోన్ ద్వారా రికార్డ్ పంపించండి. వాటి గురించి కూడా ప్రజలకు తెలిసేలాగా మనం చేద్దాం. ఇంకొకటి, నెక్స్ట్ వీడియో ఏంటంటే, కువైట్ ప్రసాద్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయబోతున్నాను. అది ఎందుకు, ఎలా, అతను ఎందుకు వాళ్ళ రిలేటివ్ ని మర్డర్ చేయాలి అనేది క్లుప్తంగా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఒకటి వస్తుంది కాబట్టి, ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. పనికి మాల ఎదవల చేసేటువంటి పనికి మాల పనుల్ని మీ ముందు పెట్టడమే నా బాధ్యత. ఈ పనికి మాల పనులు అంటే జనాలకి ఇబ్బంది కలిగించేవి, జనాలను ఆర్థికంగా మోసం చేసే వాటిని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఎవరు కూడా ఆ పనికి మాల యాప్స్ లో పడకుండా ఉండేలా నా వంతు పోరాటం నేనైతే చేస్తాను. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.